మస్తే అండి. అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? నిన్న ఒక కామాంధుడు 8వ తరగతి చదువుతున్నటువంటి ఆడపిల్ల మీద అత్యాచారానికి దిగబడితే సరే అట్లా కొట్ట చెరలో పడి చచ్చిపోయాడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఒక స్కూల్లో 4వ తరగతి చదువుతున్నటువంటి స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు బానే ఉన్నాడు. కట్ చేస్తే స్కూల్లో నుంచి ఆ చిన్న పిల్లవాడిని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లే లోపే బ్రెయిన్ డెడ్ అయ్యి చచ్చిపోయాడని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది? ఇది వచ్చేసి హన్మకొండ నగరంలో తీవ్ర విషాదం. తేజస్వి హై స్కూల్లో 4వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి. ఏదో తేజస్వి హై స్కూల్ అంట. ఇది వచ్చేసి హన్మకొండ నయీం నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి తేజస్వి హై స్కూల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి సర్జిత్ ప్రేమ్ అనే 4వ తరగతి విద్యార్థి తల్లిదండ్రులకు తెలియకుండా చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినటువంటి పాఠశాల సిబ్బంది. ఫస్ట్ అబ్బాయికి ఏదైనా అయితే జ్వరం వస్తే, కడుపు నొప్పి వస్తే, కాలు నొప్పి వస్తే, తలనొప్పి వస్తే ఏం చేయాలి? ఫస్ట్ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలా? మీ అబ్బాయికి ఈ విధంగా తలనొప్పి అంటున్నాడు, కాళ్ళు నొప్పి అంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పాలా? వాళ్ళు చేయలేదు. డైరెక్ట్ గా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లిపోయి మరి అక్కడ ఏం రాజకీయం చేస్తారో తెలియదు. ఆసుపత్రికి వచ్చేలోపే బాలుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని, తలనొప్పి కారణంతో ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పేసి తెలిపినటువంటి వైద్యులు. ఆ పిల్లవాడికి ఇంతకు ముందు ఏమైనా తలనొప్పి లాంటివి ఏమైనా ఉన్నాయంటే లేవంట. ఇదేం దుర్మార్గం? ఆ టీచర్లు ఏమైనా కొట్టారా? లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఏమైనా ఏదైనా వేసి కొట్టారా? తగలరాని చోట పిల్లవాడికి ఏమైనా తగిలిందా అనేది ఇప్పుడు ఎంక్వైరీ తెలియాలి. ఇప్పుడు ఆ అబ్బాయికి చిన్నపిల్లోడు మరి పోస్ట్ మార్టం చేస్తారో లేదో తెలియదు. మనుషుల్లో మానవత్వం చచ్చిపోతా ఉంది. కొన్ని వీడియోలు, విజువల్స్ ఈ మధ్య కాలంలో అత్తమామల్ని కొడుతున్నటువంటి వీడియోలు, ముసలివారైనటువంటి అత్తమామల్ని కోడళ్ళు కొడుతున్నటువంటి వీడియోలు, అల్లుళ్ళు కొడుకులు కొడుతున్నటువంటి వీడియోలు నిన్న చెప్తే ఆశ్చర్యపోతారు. మాచర్లలో ఒక దారుణమైన సంఘటన. ఒక పెద్ద ఆయనకి 2 కొడుకులు 2 కూతుళ్ళు. 2 కూతుళ్ళకి పెళ్లి చేసేసాడు, అయిపోయింది. అతని పేరు మీద ఒక 6 ఎకరాల పొలం ఉంది. మొత్తం 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకుల్లో పెద్ద కొడుకు వచ్చేసి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇళ్ళకి వెళ్ళిపోయాడు. అంటే ఆ అమ్మాయి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే తెలంగాణ రాష్ట్రంకి వచ్చి నివసిస్తా ఉన్నాడు. ఆ తండ్రి యొక్క బాగోగులు మొత్తం కూడా చూసింది చిన్న కొడుకు. ఆ తండ్రి చచ్చిపోయాడు మొన్న 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం చచ్చిపోయాడు. చచ్చిపోతే వెంటనే కూతుళ్ళు కొడుకు వచ్చేసారు. వచ్చేసి ఆస్తి అందరికి సమానంగా పంచుతావా లేదా అని చెప్పేసి, లేదంటే గనక మేము ఈ శవానికి దహన కార్యక్రమాలు చేయనివని చెప్పేసి రోడ్డెక్కారు. కూతుళ్ళకి పెళ్లి చేశాడు, పెద్ద కొడుకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంతకాలం ఆ 80 ఏళ్ల వృద్ధుడిని చూసుకుంది చిన్న కొడుకు. కట్ చేస్తే అది ఈ రోజున వాళ్ళందరూ కూడా వచ్చి ఆస్తుల కోసం 3 రోజుల పాటు ఆ శవాన్ని ఇంటి దగ్గర పెట్టి అలాగే ఉంచారు. గ్రామ పెద్దలంతా చెప్పారు, ఆ కులానికి సంబంధించిన పెద్దలంతా వచ్చి మాట్లాడారు. అయినా ససేమరా అంటున్నారు, మా డబ్బు మాకు కావాల్సింది, లేకపోతే ఆయన శవాన్ని మేము తీయనీయం. కూతుళ్ళు ఆ పని చేసింది. మరో పక్క 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఆ చిన్న కొడుకు చేత అంత్యక్రియలు చేయించారన్నమాట. మానవత్వం చచ్చిపోతుంది మనుషుల్లో. ఎటువంటి లక్షణాలు లేకుండా బ్రెయిన్ డెడ్ ఎలా అయ్యాడంటూ పాఠశాల ముందు విద్యార్థి కుటుంబ సభ్యుల ఆందోళన. సింపుల్ అండి, ఏమో తెలియదు, ఏం చేశారో తెలియదు. ఆ స్కూల్లో ఉన్నప్పుడే టీచర్ ఏమైనా కొట్టిందా అంటే చూడలేదు కాబట్టి ఏం చేయలేము. లేదంటే ఇది ఏమన్నా నిశ్రేష్ కొట్టారా? ఒక వీడియో చూశాను నేను మొన్న, ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతా ఉంది. ఒక చిన్న బాలుని మేబీ అది కిండర్ గార్డెనా లేదంటే LKG UKG ఆ లెవెల్ వరకే నడుస్తున్నాడు ఆ పిల్లవాడు. మరి ఏడుస్తాడనేమో కొడతా ఉంది. వాళ్ళ నాన్న ఆ చిన్న పిల్లాడు, బాబు నాన్న స్కూల్లో మళ్ళీ ఎందుకు వచ్చాడు మొత్తానికి ఆ పిల్లోడిని కొట్టడానికి చూశాడు. టీచర్ చురికిచి కొట్టాడు. సో ఇలాంటి దారుణాలన్నీ మన చుట్టూనే జరుగుతున్నాయి. కాబట్టి మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న పిల్లలైనా సరే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. పాఠాలు ఏం చెప్తున్నారు, ఏం చచ్చారో పక్కన పెట్టండి. మీ టీచర్ ఏమంటుంది, మీ పక్కన వాళ్ళు ఏమంటున్నారు, దాని గురించి అడగండి. ఆటోమేటిక్ వయసు పెరిగే కొద్దికి ఆటోమేటిక్గా మెచ్యూరిటీ వచ్చింది, చదువు కూడా అబ్బిద్ది. 4వ తరగతి విద్యార్థి, చిన్న పిల్లాడు, ఇప్పటి వరకు బ్రెయిన్ కి సంబంధించినటువంటి ఎలాంటి సిమ్టమ్స్ లేవు. అనారోగ్యానికి సంబంధించి సడన్ చూస్తే బ్రెయిన్ డెడ్. తలనొప్పి వచ్చిందంట, హాస్పిటల్కి తీసుకెళ్ళాలంట, బ్రెయిన్ డెడ్ అయిపోయాడంట. అది